2 days మీటింగ్స్ పెట్టాము. రెండవ రోజున ఇక్కడే 16 సంఘాలు, గాబ్రియల్ గారు ఉన్నారు, ఆయన ఒక 20,000 మంది విశ్వాసులు ఉంటారు ఆయనకి, సీతంపేటలో. ఆయన అయితే ఆ ఉజ్జీవాన్ని చూసి ఆయన ఏడుతూ మొదలెట్టాడు. ఏంటి ఇంత అమాయకులుగా ఉన్నారు ప్రజలు? ఎందుకంటే వాక్యం మనకు బాగా తెలియాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ఎందుకు ఇక్కడ నేను 7 స్టార్ల గురించి ఈరోజు చెప్పాలనుకుంటాను. 7 నక్షత్రాల గురించి. బైబిల్లో 7 నక్షత్రాలు ఉన్నాయి. అందులో మనకు బాగా తెలిసిన నక్షత్రం ఎలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9, 10 వచనంలో మనం చూసినప్పుడు మాత్రమే ఒక స్టార్ మనకు కనబడదు. ఒక వన్ స్టార్. కానీ ఇంకా 6 స్టార్లు పాత నిబంధనలో దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము, మత్తయి సువార్త 2:9 చదవండి ఒకసారి. చూడండి అక్కడ, త్వరగా చూడండి. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, అమ్మ 2:9 చదువుతున్నావు, 2:2 చదవండి మొదట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. ఏం చూశారంటండి? చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రతి ఇంటి మీద, ప్రతి చర్చి మీద, ప్రతి బ్యాండీ షాప్ మీద, ప్రతి ఈదుల్లో స్టార్లు చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? ఎక్కడ స్టార్ ఉన్న ప్రతివాడు క్రైస్తవుడు కాడు. ఇంటి మీద స్టార్ ఉన్నంత మాత్రాన, చర్చి మీద స్టార్ ఉన్నంత మాత్రాన, లేకపోతే వీధిలో ఒక స్టార్ కట్టుకున్నంత మాత్రాన అతను క్రైస్తవుడు కాడు. చాలామందికి మన గుర్తు స్టార్ కాబట్టి స్టార్ పెడితే మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. స్టార్ ఇంటి మీద ఉన్న లోపల స్టార్ లేకపోతే కష్టం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైన స్టారు, లోపల వారం ఉందనుకో, ఏంటి ప్రయోజనం? వార్, ఫైటింగ్, భార్యాభర్తల ఫైటింగ్. ఇందాక న్యూస్ వచ్చినట్టుగా తండ్రి కొడుకుల మధ్యన ఫైటింగ్. మొన్న రాత్రి మేము వస్తుంటే న్యూస్, మోహన్ బాబు గారు, మనోజ్ గారు, ఏమో జరుగు. ఏంటి ప్రయోజనం చెప్పండి? పైన స్టారు, లోపల వారు. పైన స్టార్, లోపల బారు ఉంటే. నేను ఒకసారి వైజాగ్లో సేవ చేసినప్పుడు 93లో నేను ఒకరోజు మెయిన్ రోడ్ నుండి వెళ్తుంటే ఒక పెద్ద బ్యాండీ షాప్ మీద వాడు కృపా బ్యాండీ షాప్ అని రాసేసాడు. నాకు బుర్ర పాడైపోయింది. అంటే అప్పుడు కుర్రడు, నేను నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు కొత్తగా యేసుప్రభువుని నమ్ముకున్నాను. నాకంటే దేవుడు అంటే ఓ పంచ ప్రాణాలు. ఆ హిందూయిజం మా అమ్మగారు వెంకటబాబు నమ్మేది. నా పేరు శ్రీనివాసు, మా అన్నయ్య పేరు వెంకటరావుడు, మా చెల్లి పేరు వెంకటరావుడు, మా తమ్ముడు పేరు శ్రీనివాసు. మీకు అర్థమైపోయింది కనుక అంతే. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ స్టారు ఎప్పుడైతే ఆ స్టార్ కనబడి ఆ స్టార్ కింద కృపాబారని చూడగానే, కృపాబారా, నాకు ఆ ఇంతగా అతను చర్చికి వెళ్తాడంట, అందుకని ఆ బార్కి ఏం పెట్టేసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తాం కదా, బట్టల షాప్లో స్టార్ పెడతారు. ఈరోజు నేను నిన్న బట్టల షాప్కి వెళ్ళాం హైదరాబాద్లో, చెప్పుల షాప్కి. నేను చెప్పాను, ఓల్డ్ స్టాక్ అంతా ఇప్పుడు అమ్మేస్తారో, క్రిస్మస్ ముందు సంక్రాంతికి న్యూ స్టాక్ అమ్ముతారో. ఎందుకంటే హిందువులందరూ మంచి వేసుకోవాలి, క్రైస్తవులందరూ ఆ రోజు వేసుకున్న తర్వాత తిరిగిపోయినట్టుగా ఉండాలి అని. వాస్తవం అండి. క్రిస్మస్లో బట్టల కొనులందరికీ ఓల్డ్ స్టాక్ అమ్ముతారు, మీరు నమ్మినా నమ్మకపోయినా. మీరు క్రిస్మస్ అయినా చూడండి, 100 రూపాయలు చీర 20 రూపాయలే అంటాడు. మీరు చీర కొంటే జాకెట్ పీరియడ్ సంక్రాంతి పెడతాడు, అది ఆఫర్ పెడతాడా? అక్కడ గుడ్డి పెడతాడు, డిస్కౌంట్ అని చెప్పింది. దేనికి స్తోత్రం. మీరు చెప్పులు చెప్పగలండి, 75 ఇట్టాడు అక్కడ. ఏంటి? అప్పుడు అన్నాను, క్రిస్మస్ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ జరగనంత బిజినెస్ వ్యాపారం ఈ నెలలోనే జరుగుతుంది. చెప్పలు కొడదాం, ప్రైజ్ ది లార్డ్. చాలా పెద్ద వ్యాపారం. అందు నేనేమంటా అంటే, క్రిస్మస్ టైంలో బట్టలు కొనుక్కోలేని వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే వాడు చిరిగిపోయిన బట్టలు కొనుక్కోవడం, ఓల్డ్ స్టాకు కొనుక్కోవడం. తెలివైన వాడు క్రిస్మస్ టైంలో కొనకుండా తెలివి తక్కువ కొనుక్కుంటాడు. తెలివైనడైతే సంక్రాంతి అయిపోయిందని కొనుక్కుంటాడు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది? మీకు అర్థమవుతుందండి? హలో, ఇప్పుడు అందుకే మనకి బోలని చీరలు దొరికేస్తే, బోలని బట్టలు దొరికేస్తాయి ఇప్పుడు. ఎందుకంటే గొడవంసులో ఉన్న అన్నీ ఇప్పుడే తెచ్చేస్తారు బయటికి. ఎప్పుడు? నేను అన్నాను, అదేంటన్నా అలాగన్నా నిజం చెప్తున్నాను, వెళ్దాం బట్టల షాపు లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఎక్కడ చూసినా 75%, 80%, 90% అన్నాడు. ఏంటి ఆఫర్ చీరల మీద?
మేము బంపర్ అప్పుడు నిన్న హైదరాబాద్లో మధ్యాహ్నం మేము మళ్ళీ చెప్పుల షాప్కి వెళ్ళాం. 75 ఆఫర్ అన్నాడు. ఎంత? 70% తీసేస్తామన్నాడు. అని 4099 అని పెట్టి 2500కి ఇచ్చేస్తామన్నాడు. ఏంటి ఆ షూ? దాని అర్థం తెలుసా? ఏ షూ అప్పుడు నేను షూ తీసి ఆ షూ నెంబర్ చూపించాను. ఇది ఎప్పుడు తెలుసా? 10వ నెల 2023లో తయారైంది. ఎప్పుడు? మీరు ఏదైనా కొంటున్నప్పుడు తెలివి తక్కువ కొనుక్కొచ్చేస్తారు. కేజీ కందిపప్పు పందారేమని తెలివైనడు డేట్ చూస్తాడు, ఎంఆర్పి డేట్ చూస్తాడు, అక్కడ నెంబర్ చూస్తాడు, దాని బార్కోడ్ చూస్తాడు. తెలివైనడు బార్కోడ్ చూస్తాడు. తెలివి తక్కువడు కందిపప్పు ఇమ్మంటాడు, ఇచ్చేస్తాడు, తెచ్చేస్తాడు. ఆ కందిపప్పు ఎప్పుడుది? 1967లోది ప్రైస్. అందుకే కడుపు పోద్ది మనకి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీకు అర్థమవుతుంది. ఇప్పుడు పండిన కందిపప్పు అయితే కడుపు. నేను అది చెప్పగానే ఊరికన్నా అలాగే ఎందుకు రాని చెప్పేసి ఆ ఇద్దరు పాస్టర్ని గాబ్రియల్ గారిని పౌల్ని తీసుకెళ్ళి ఈ చదవరన్నాను. చదివాడు. అనగా 10 ఇక్కడ ఈ అడ్డంగా గీత గీసి 23 ఉంది అంటే ఇది 10వ నెలలో తయారైంది, 23వ సంవత్సరంలో. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? నేను చెప్పింది అర్థమవుతుందా? ఓల్డ్ స్టాక్ అది వేసుకొని 6 నెలల తర్వాత ఇరిగిపోద్ది. కరెక్ట్గా ఇరిగిపోద్ది. అది జనవరి తర్వాత కొన్నావు అనుకో మంచిగా వస్తాయి. అందుకే నువ్వు స్టాక్ నెంబర్ చూసుకోవాలి. అందుకని నేను నిన్న షూ కొన్నాను హిమాలయ పర్వతాల్లో తిరగడానికి. అది చూస్తే నెంబరు అప్పుడు 2024 10 నెలలు ఉంది. అంటే ఇప్పుడుది మొన్న అక్టోబర్ది. అంటే నాకు ఇంకో 2 సంవత్సరాలు పనిచేద్ది. అంటే కొన్నప్పుడు కొద్దిగా బ్రెయిన్ ఉపయోగించాలి. అలాగే భక్తి చేసినప్పుడు కూడా బ్రెయిన్ ఉపయోగించాలి. ఒక వంకాయ గురించి నువ్వు చాలా చాలా తెలివిగా కొంటావు. ఇటు తిప్పుతావు, అటు తిప్పుతావు. కానీ దేవుని ఎందుకు తిప్పావు? ఈ దేవుళ్ళు ఏ లోపాలు ఉన్నాయి? దీంట్లో పుచ్చు ఉందా, దీంట్లో కన్నం ఉందా, దీంట్లో పురుగు ఉందా, దీంట్లో జర్రు ఉందా అనేది చూడవు. వంకాయ గురించి నువ్వు ఆడిని ఏపి తినేస్తావాడిని. ఏంటి ఇయ్యాల వంకాయలు అంటావు ముసుగు చూసి. అమ్మ ఇయ్యాలి అమ్మ, మరి ముసుగెట్లు నల్లగొంది అంటావు. అది సమాధానం చెప్పలేడు. మరి వంకాయ ఇయ్యాలన్నారు, లోపల కన్నం ఉందండి, పుచ్చులు ఉన్నాయా, నాకే తెలుసా అంటాడు. పుచ్చులు ఉన్నాయా లేవో మీకు తెలియాలి అంటాడు. కోసినట్టు పుచ్చులే ఉంటాయి. నీకు అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ వంకాయలు 60 రూపాయలు అయితే మరి 20 రూపాయలకి ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చేస్తాడు? నేను ఒకసారి మొన్న పాడేరు వెళ్ళాను. మిరియాలు అడిగాను ఎంత రేట్ అని. వాడు 700 చెప్పాడు. మార్కెట్లోకి వెళ్ళాను 500 చెప్పాడు. కాదు మార్కెట్లో నాకు 500 చెప్పాడు మిరియాలు. బండిన దగ్గరికి వెళ్ళి అడిగితే 700 చెప్పింది ఆవిడ, కోయావిడి. అదేంటమ్మా మార్కెట్లో 500కే చెప్పాడు అతను. మాకు తణుకులో కూడా 500కే చెప్పాడు, నువ్వేంటి 700 అంటే? అడిగారండి మీకు ఒక విషయం చెప్పమంటారా, దాంట్లో బొబ్బస్కాయలు కలిపేస్తారండి మా దగ్గర నుంచి పట్టుకెళ్ళి వ్యాపారస్తులు. అందుకని వాళ్ళు 2 బత్తాలు మిరియాలు కొని ఇంకో బస్స బొబ్బాస్కాయ గింజలు, మీరు ఎప్పుడైనా బొబ్బాస్కాయ గింజలు అవ్వాలండి అది కూడా మిరియాల్లాగే ఉంటుందండి అన్నది. స్తోత్రం. అందుకని 500కి అమ్ముతున్నాడు. మార్కెట్లో షాపులోని ఎందుకు అమ్ముతున్నాడు? మిరియాలు నువ్వు ఎలా పరిశోధించాలి? నలగొడితే తెలదాం, నీటిలో ఎత్తే పైకి తేలిపోతాయి. చెప్పలు కొడదాం. ప్రైజ్ లార్డ్. రేపు రాబోయే కాలంలో తీర్పు దినాన్ని కూడా అలాగే తేలిపోతారు వీళ్ళందరూ. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే నువ్వు ప్రతి తినే వస్తువు ఇంత పరిశోధిస్తున్నావు, కానీ ఆరాధించే వస్తువుని ఎందుకు పరిశోధించవు? ఎందుకు శోధించవు? నేనైతే అలాగే శోధించాను. ఏది దేవుడు, ఏది దేవుడు కాదు. దేవుడు అనేవాడికి ఉండే లక్షణాలు ఏమిటి? నిన్న చెప్పాను, కులమును చూసి ఎవడింటికి వెళ్ళను, గుణమును చూసి మాత్రమే ఎవడింటికి వెళ్తాను నేను అని చెప్పాను. చెప్పకూడదు. ప్రైజ్ లార్డ్. నిన్న లైవ్ అంతా కూడా ఆదివారం అదే చెప్పాను. నాకు తెలియకుండా ఆ గుంటూరు మ్యాథ్యూస్ కూడా అదే వాక్యం చెప్తున్నాడు. ఇంకొక ఎవరో పాస్టర్ అది కూడా అతని లైవ్లో కూడా అదే చెప్తున్నాడు. మా పాస్టర్ ఏమంటుంది, ఈ వారం అంతా కులం గుణం ఉతికెత్తనమాట వాళ్ళదే. చెప్పకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎప్పుడు గుర్తుకొస్తాను, మీరు ఏ కులమని అని ఎప్పుడు గుర్తుకొస్తానంటే, నా నడక సరిగ్గా లేనప్పుడు, నా పడక సరిగ్గా లేనప్పుడు, నా మాట సరిగ్గా లేనప్పుడు నా కులం గుర్తుకొస్తుంది. కానీ నా గుణం బాగుంటే కావంటోళ్ళు అంటారు, కావంట్లో మా వడిడు అంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అలాగే ఉంటాను. రెడ్లు మా బావగారండి అంటారు. యామల దగ్గరికి వెళ్తే నేను తీసుకెళ్తాను, బావా రా అంటాడు. మా ఓడు వెళ్తాం, మా పెద్ద కోప అనే రానియా అంటారు. ఇంతకీ ఈ రోజు దాకా భారతదేశంలో నేను ఏ కులం ఎవరికి తెలుసు సరిగ్గా? భారతదేశంలోనే. చెప్పకూడదాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నా కులం బయటపడాలి అంటే ఏం చేయలేను? ఇంటికి వెళ్ళడం కాదు,
అరగంట నాదు తీరి తెలిసిపోద్ది నా కులం ఏంటో. హల్లెలూయా. ప్రతి కులవాడికి ఒక చిన్న మిస్టేక్స్ ఉంటుంది. క్రైస్తవుడికి మిస్టేక్స్ ఉంటుంది. చెప్పకూడదాం ప్రైజ్లో. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎందుకంటే వాడు గుణవంతుడు. మనకి బైబిల్ చెప్తున్నట్లుగా, పేతురు మొదటి పత్రికలో చెప్తున్నట్టుగా, మీరు నా గుణాతిశయములను ప్రచురపరచుటకే ఎన్నిక చేయబడిన రాజులైన యాజక సమూహమైన సొత్తైన ప్రజలై ఉన్నారు. చెప్పకూడదాం ప్రైజ్ ద లార్డ్. కట్టుకోగట్టాలి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు గుణవంతురాలు అయితే నీ దేవుడు ఎవరు అని అడుగుతారు. చెప్పకూడదాం ప్రైజ్ ద లార్డ్. నువ్వు గుణవంతుడు అయితే నీ దేవుడు ఎవరిని అడుగుతారు? నన్ను చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు మీరు ఆరాధించే దేవుడు, పాస్టర్ గారు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారని అడుగుతారు. నేను పాస్టర్ గారు అని చెప్తాను ఖచ్చితంగా. ఎందుకు మీరు ఏం చేస్తారని అడుగుతారంటే, మనం కూర్చున్నప్పుడు, తిన్నప్పుడు, నడిచినప్పుడు, మాట్లాడినప్పుడు మన గుణాలు వ్యక్తమవుతుంటాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇక్కడ స్టారు, అక్కడ ముగ్గురు జ్ఞానులు ఆ స్టార్ని వెంబడించారు. ప్రైజ్ ద లార్డ్. దేన్ని వెంబడించారట? ఒక 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 జ్ఞాని మన దేశానికి సంబంధించిన వాడు, ఇంకొక జ్ఞాని దక్షిణాఫ్రికాకు సంబంధించిన వాడు, ఇంకొక జ్ఞాని అరబీలకు సంబంధించిన, అరబీ ప్రాంతంలో ముస్లిమ్స్ కంట్రీకి సంబంధించిన వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే ఒకటి జాతకాన్ని, నీ ఒక నక్షత్రం ఏంటి అని అడుగుతారు మన దేశంలో. ఏమడుగుతారు? నీ నక్షత్రం. నీ నక్షత్ర రాశి ఏమిటి? మీ నక్షత్ర ముస్లిమ్స్ కూడా అడుగుతారు. వాళ్ళ చందమామ పైన ఏముంటుంది? మూడు ఏమంటారండి, ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్లో 3 ఖండాలు నక్షత్రం నమ్ముతాయి. ఈ 3 ఖండాలు వారే యేసు దగ్గరికి మొదట వెళ్ళారు. చెప్పకూడదాం ప్రైజ్ అన్నాడు. మన భారతదేశం నుంచి ఒక వ్యక్తి, ఆఫ్రికా నుంచి ఒక వ్యక్తి, అరబీ నుంచి ఒక వ్యక్తి, ఇలా ముగ్గురు ఏం చూశారని చెప్తున్నారు. ఏం చూసారటమ్మా? ఏం చూశారు? ఎవరిని చూసి వారు బయలుదేరారు? ఏం చూసి? నేను అంటాను, నిన్ను చూసి మందిరానికి రావాలి. చెప్పకూడదాం ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియకూడదు. నువ్వెవరవో తెలిస్తే నీ దేవుడు ఎవరో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోద్ది. చెప్పకూడదాం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అత్తగారి పట్ల చూపే ప్రేమ, సంఘం పట్ల చూసే ప్రేమ, అన్న పట్ల చూపే ప్రేమ, వదిన గారి పట్ల చూపే ప్రేమ, నీ తమ్ముడి పట్ల చూపే ప్రేమ, నీ భార్య పట్ల. ఇప్పటికీ మా మిస్సెస్, మా ఆవిడంటారు, మీ చెల్లిగారిని అడుగుతున్నాను. ఇప్పటికీ చాలా రాష్ట్రాలు వెళ్తే, ఎవరిని ఇప్పుడు అడగవచ్చు కదా, ఏమొద్దని అడగరు. చాలామంది తొందర ఎక్కువ. ఎందుకు తెలుసా? మేమిద్దరం భార్యాభర్తల్లో ఎక్కడ ఉండం. భార్యాభర్తలు ఎందుకుంటామంటే, మేము అన్నా చెల్లిలాగా ఎందుకుంటామంటే, నన్ను పిలిచిన దేవుడే తన్ను పిలిచాడు, తన్ను పిలిచిన దేవుడే నన్ను పిలిచాడు. నాలో ఉన్నవాడే ఆమెలో ఉన్నాడు, ఆమెలో ఉన్నవాడే నాలో ఉన్నాడు. మా ఇద్దరిలో ఉన్నవాడే మా పిల్లల్లో. చెప్పలు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెలుగు ఇక్కడ నక్షత్రము, ఒకే నక్షత్రం ముగ్గురికి కనబడ్డది. ఒకటేనా? అది వేరు వేరా? ఆఫ్రికాలో చూసిన వేరే నక్షత్రమా? లేకపోతే ఇక్కడ భారతదేశంలో నుంచి బయలుదేరిన వాడు ఒక నక్షత్రం చూసాడా? లేకపోతే అక్కడ అరబీ నుంచి, ఆ సిరియా, ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాడు ఇంకో నక్షత్రం చూసాడా? అందరికీ ఒకే నక్షత్రం కనబడదు. ఒకటి అందరితే వేరు వేరు నక్షత్రం అని చెప్పిందా? ఒకే నక్షత్రం. కానీ వీళ్ళందరికీ కూడా ఒకే నక్షత్రం వాళ్ళకి త్రోవ చూపించింది. చెప్పకూడదాం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడ్డది. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఎందుకు చెప్తానంటే, ఏ నక్షత్రం అయితే త్రోవ చూపిందో అదే నక్షత్రం నా ఎడలా కూడా త్రోవ చూపింది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చదవండి అయ్యా సంఖ్యాకాండము దయచేసి 24:16 త్వరగా. దేవవాక్కులు వినిన వాని వార్త, మహోన్నతిని విద్య ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై, కనులు తెరిచిన వాడై, సర్వశక్తిని దర్శనం పొందును. ఆయనను చూచుచున్నాను గాని. ఇది పలికింది ఎవరు తెలుసా? ఈ ఒక ప్రవచనం పలికింది ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ మోయాబు ఆ ప్రాంతాలన్నీ ఆఫ్రికా ప్రాంతానికి సంబంధించినవి ఒకనాడు. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు ఇంకా రాకమునిపే చూస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ఉంది, ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు, నక్షత్రం యాకోబులో ఉదయించెను. చెప్పకూడదమ్మా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉదయించిందంట? నక్షత్రం అంట మంచివారి మధ్యన. యాకోబు అని ఎందుకు రాశాడంటే, యాకోబు అనే మాటకు బైబిల్లో మరొక అర్థం ఏంటంటే మోసగాడు. హలో, మా ఇంట్లో మంచి దొంగ నేనే. నీకు అర్థమవుతుందా? మా అన్నీ చాలా మంచోడు, మా తమ్ముడు మంచోడే, మా చెల్లి మంచిదే. ఏనండి, అందరూ మంచోలే. నన్ను మా చిన్న అనేవాడు, మా చిన్న బాగా ఉద్యోగం చేసేవాడు. మా చిన్నాన్న దగ్గర నన్ను పెట్టారు చదువుకుంటాడని. నేనేమో వెళ్ళి జంతికలో చెప్పేసి థియేటర్లో జంతికలు అమ్మేవాడిని. మళ్ళీ సాయంకాలం స్కూల్ బ్యాగ్ కట్టుకుని వచ్చేసేవాడిని స్కూల్కి. ఈడు త్వరలో దొంగోడో అంతకుడో వ్యభిచారో భయంకరమైన గుండా అయిపోతాడని వాడు. ఈ మాట వినగానే మా నాన్న పచ్చికమ్మ తీసుకుంటుండేవాడు. నన్ను ప్రతిసారి కూడా అలాగే అంటుండేవాడు. ఎందుకంటే నా లక్ష్యాలన్నీ అలాగే ఉండే. బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని, జంతికలు అమ్మేవాడిని. ఇంకో విషయం అంటే మా పెద్ద బాబు ఈ తోట తిమూర్తులు కలిసి దోళ్ళ వ్యాపారం చేసేవారు. అప్పుడేమీ తోట తిమూర్తి ఎమ్మెల్సీ కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, ఏమీ కాదు. అతను కేవలం దోళ్ళు అమ్ముకునేవాడు. చెప్పాలంటే చాలా పేదోడు తోట తిమూర్తులు. ఇప్పుడు రామచంద్రపురం ఏం చేశాడంటే ఎమ్మెల్యే చేశాడు, తర్వాత ఎమ్మెల్సీ కూడా చేశాడు. అతను మా పెద్దారు దోళ్ళ వ్యాపారం చేసేవాడు. అతను మా పెద్దారు కూడా దోళ్ళ వ్యాపారం చేస్తే దోళ్ళ వ్యాపారం వచ్చిన డబ్బులు మా పెద్దం దగ్గర పెట్టేవాడు. నేనేం చేసి తెలుసా, మా పెద్దం దగ్గర పడుకుని ఆ లింగి పంచి పట్టుకుంటారు కదా, ఆ కట్టుకుని లింగి పంచి డబ్బులు ఇప్పేసి పట్టుకెళ్ళిపోతాడు. పట్టుకెళ్ళిపోయి నేను చిన్నోని కదా, ఏమన్నది పెద్దనా డబ్బులు ఉన్నాయా అని మళ్ళీ దొరికిపోవడానికి. డబ్బులు ఒరే అవునరా నిన్నే దోళ్ళమ్మని డబ్బులు వేయరా అనేవాడు. ఏమన్నా తెలదు అనువని మళ్ళనివని చూడు అక్కడెక్కడ ఉన్నాయేమో అక్కడే పెట్టేవాడిని. హల్లెలూయా. కనుక మరి అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి నా గురించి. అది కాకుండా బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని, సినిమా హాల్లో జంతికలు అమ్మేవాడిని, ఆన్లైన్లో కొట్టేవాడిని. 1వ తరగతి 23 రోజుల కంటే ఎక్కువ హాజరు లేదు. 6వ తరగతి అయిపోయింది, 6వ తరగతిలోకి వెళ్ళిపోయాను. మా నాన్న వచ్చన్నాడు, ఏమంటే అసలు మా వాడు హాజరు ఎంత అని చెప్తే, ఏం హాజరు అండి 1వ తరగతిలో వచ్చాడు 23 రోజులు. మరి ఈ సంవత్సరం ఎక్కడున్నాడంటే థియేటర్లో ఉన్నాడు. ఏమంటున్నాడు, ఇంకా నేను పనికి రానని వాళ్ళకి అర్థమైపోయింది. నేను పక్కా ఇంకొక చిన్న విషయం చెప్తాను. నన్ను ఒక అతను పాపం నమ్మి రాజు జ్యువెలరీ అని చెప్పేసి ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది రాజభవనం దగ్గర, పెద్ద జ్యువెలరీ అది. రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్మేది. ఆ సుధా రోల్డ్ గోల్డ్ వ్యాపారస్తుడు వాడు. అతను నన్ను నమ్మి ఆ షాప్ అని నాకు అప్పగించేవాడు. టీ తెమ్మని ప్లాస్కో ఇచ్చేవాడు. ఆ ప్లాస్కోలో రోల్ గోల్డ్ ఉంటుంది కదండి, ఇది నక్లీసో లేక చెవులు దుద్దులో లేక గాజులో ఆ ప్లాస్కో వేసి ప్లాస్కో కట్టుకుని వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి మాకు చెరువు ఉండేది, కంబాల చెరువు. ఆ చెరువు దగ్గర కప్పెట్టేసేసి లాల చెరువు కప్పెట్టేసేసి అది పట్టుకొని మళ్ళీ టీ అట్టు కొత్తుండేవాడిని. ఇతను అనుకోండి మామూలుగానే మంచివాడు అని చెప్పేసి అలాగ నాకు భోజనం పెట్టేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. కానీ మా ఇంటికాడ షాప్ ఓపెన్ చేసేసాను. మా ఇంటికాడ ఏం ఓపెన్ చేశాను, ఎందుకు నా దేవుడిది నా దగ్గరికి వచ్చేది సార్, నేను మోసగానని వచ్చాడు. చెప్పకూడదాం ప్రైజ్. నేను త్రోవ తప్పుతున్నాను, నాకు కనపడ్డాడు. ఆమెను ఎవరికి కనపడ్డాడైనా? యాకోబుకి కనపడ్డాడు. చెప్పకూడదాం ప్రైజ్. హల్లెలూయా. ఎవరిని దర్శించాడైనా? సమరస్త్రిని దర్శించాడు. ఆయన ఎవరిని దర్శించాడు? కూరుడైన, హింసకుడైన, హానికుడైన, సంఘాన్ని నాశనం చేస్తున్న పౌలుకి కనపడ్డాడు. చెప్పకూడదామా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ యాకోబుల నక్షత్రం ఉదయించును అనే మాట ఎందుకు యాకోబు అని రాశారంటే, నువ్వు మోసగాడవో, అబద్ధికుడవో, వ్యభిచారవో అని బెంగ పెట్టుకోవద్దు. దేవుడు నీకు కూడా ప్రత్యక్షం అవబోతున్నాడు. చెప్పకూడదాం ప్రైజ్. నీకు కూడా దేవుడితో మాట్లాడబోతున్నాడు. దేవుడు అన్నాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి. చెప్పకూడదాం ప్రైజ్. హల్లెలూయా. ఎవరంటాడు? నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. ఆమేన్ ప్రైజ్ లార్డ్. నేను నశించిపోతున్నానని, పాపముల చేతను, అక్రమాల చేతను, బ్లాక్ టికెట్లు అమ్ముతూ రకరకాలుగా చెడిపోతున్నానని, నాది తీవ్ర స్థాయికి చెడుతనం వెళ్ళిపోద్దేమో అని దేవుడు 93వ సంవత్సరంలో వినాలి, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ఇక అంటుంది యాకోబులో ఆయన ఉదయించును. యాకోబులో ఉదయించిన దేవుడు ఈరోజు నీ ఇంటిలో ఉదయించును గాక, నీ జీవితంలో ఉదయించును గాక, నీ చీకటిని వెలుగుగా మార్చును గాక, నీ మరణమును జీవముగా మార్చును గాక, నీ దరిద్రమును ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఈ రాత్రి యాకోబుని, దరిద్రుడైన యాకోబుని గొప్ప ధనవంతుడిగా చేసిన దేవుడు. చెప్పలు కొడదాం, ప్రైజ్ ది లార్డ్. చేతి కర్రతో మాత్రమే దేవుడి దగ్గరకు వచ్చిన యాకోబుని 2 రకాల మందలుగా దేవుడు ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ గురి లేకుండా, ఏ దర్శనం లేకుండా, ఏ ప్రత్యక్షత లేకుండా, ఏ ఒక్క ఆలోచన లేకుండా అరణ్యములో బయలుదేరిన యాకోబుకి దేవుడు ప్రత్యక్షమైనట్టు ఈరోజు ఈ లోకమైన అరణ్యములో దేవుడు నీతో మాట్లాడిన గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు యాకోబులో ఆయన ఉదయించు అంటే మంచోడని కాదు. మోషే గారు మంచోడని చెప్పి మోషే గారికి దేవుడిని కనపడలేదు. వాస్తవండి. ఒకవేళ నేను మంచోడు కాబట్టి నాకు యేసుప్రభు కనపడంటే అంటే నువ్వు ఇంకా దుర్మార్గుడు అనమాట. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచ్చేదే చెప్తుంది. నేను పాపం లేదని నువ్వు అన్నట్లయితే దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు. చదవండి ఒకసారి 1 యోహాను పత్రిక 1:6 వచ్చును. ఒకసారి చదవండి ఒకసారి. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొనుచు చీకట్లో నడిచినలా సత్యమును జరిగింపకుందుము. చదవమది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో